హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ యాప్. ఈ సెషన్లో మనము ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మొన్న టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 చూస్తే 1 క్వశ్చన్ వచ్చింది. ప్రతి ఎగ్జామ్లో వస్తుందండి. వై? బికాస్ గ్రూప్ 2 సిలబస్లో ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఈ టాపిక్ని స్పెషల్గా వాళ్ళు పేర్కొన్నారు కాబట్టి ప్రశ్న వస్తుంది. అయితే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటి మనకు అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఇదొక ఈ ప్రభుత్వాల మీద నియంత్రణ. ఇది సమస్య మీద వచ్చింది. ఆ సమస్య ఏంటి మనకంటే ఫిజికల్ డెఫిసిటీ, తెలుగులో ద్రవ్య లోటు, కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫిజికల్ డెఫిసిటీ ఉన్నప్పుడు ప్రభుత్వము ఇదొక లోటు మనకు మనం డిస్కస్ చేద్దాం. ఈ లోటుని ప్రభుత్వము పూడ్చుకుంటుంది. ఒక రోడ్డు మీద పెద్ద బొక్క పడింది అనుకోండి, ఆ బొక్కను మనము పూడ్చాలి. దానికోసం అని చెప్పేసి ఫైనాన్సింగ్ అవసరం ఉంటుంది. ప్రభుత్వము ఆ లోటుని ఈ ఫైనాన్సింగ్ ద్వారా తీర్చుకుంటుంది. ఆ తీర్చుకోవడంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రావద్దు అంటే మనము ఫిజికల్ డెఫిసిటీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ కంట్రోల్లో పెట్టేలా పనిచేసే చట్టం పేరే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నేరుగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ డిస్కస్ చేయకుండా ఇది ఎందుకు వచ్చింది? మనకి లోటు ఏర్పడింది, లోటుని ఫైనాన్సింగ్ చేస్తున్నాము, తీర్చుకుంటున్నాము, అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు రాకుండా రాష్ట్రాలని, కేంద్రాలని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని చెప్పేసి కంట్రోల్లో పెడుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇది పరిష్కారము, ఇది సమస్య డిస్కస్ చేసినాకనే పరిష్కారం వైపు పోవాలి. సమస్య అర్థం కాకుండా పరిష్కారం ఎప్పుడు రాదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ డెఫిసిట్ని ప్రభుత్వాలు ఎలా ఫైనాన్సింగ్ చేసుకుంటాయి, ఎన్ని రకాలు, అందులో ఉన్న సిద్ధాంతాలు ఏంటి, అందులో మనకి ప్రశ్న వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని 2 క్లాసులో డిస్కస్ చేస్తాం. ఈ క్లాసులో కంప్లీట్గా డెఫిసిటీ ఫైనాన్సింగ్ లేదా ఫైనాన్సింగ్ డెఫిసిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనము ఈ లోటుని ఎలా పూడ్చుకుంటాము, అందులో కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఎఫెక్ట్ని మనకి ప్రశ్న నేరుగా వస్తుందండి. నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతికూల స్వభావం కలిగి ఉంటుంది ఫైనాన్సింగ్ అంశం వచ్చేసి. అదేంటి చూద్దాం. అది సెకండ్ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. మన 2 క్లాసుల్లో ఈ పాఠం అయితే అయిపోతుంది. ఇవాళ రేపు అయిపోతుంది. నెక్స్ట్ మనకి వెడ్నెస్డే రోజు యూనిట్ టెస్ట్ ఉంటుంది ఈ పబ్లిక్ ఫైనాన్స్ మొత్తం మీద ఒక 50 మార్క్స్కి. సండే నిన్న మనము 20 మార్క్స్ రాసుకున్నాం కదా, ఇండియా ట్యాక్స్ స్ట్రక్చర్, దాంతోపాటు ఈ ఫైనాన్స్ కమిషన్. బుధవారం రోజు ఆ 2 పాఠాలతో పాటు ఈ ఫైనాన్సింగ్ డెఫిసిటీ ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. మనకి 2 అయిపోతే బడ్జెట్ అని చెప్పేసి ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అది డిస్కస్ చేస్తే పబ్లిక్ ఫైనాన్స్ అనే పాఠం సంపూర్ణంగా అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఈ క్లాసులో మనము ఫైనాన్సింగ్ డెఫిసిటీ, ఈ లోటుని ప్రభుత్వాలు ఎలా ఫైనాన్సింగ్ చేసుకుంటాయి ఇది డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ డెఫిసిటీ ఎన్ని రకాలు, మన బడ్జెట్ పాఠంలో వస్తుంది ఫిబ్రవరి 1న, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఏ డెఫిసిటీ అవసరం ఉంటుందో అది మాత్రం తీసుకుందాం. జనరల్గా మనకి బడ్జెట్ చూస్తే ఇది నెక్స్ట్ ఇయర్కి ప్రభుత్వం యొక్క రాబడి ఖర్చుల గురించి మాట్లాడుతుంది, రాబడి వ్యయం గురించి మాట్లాడుతుంది. ఇందులో ఏముంటుంది మనకు? రాబడి ఉంటుంది అంటే రిసిప్ట్ ఉంటుంది. రిసిప్ట్ ఉంటుంది, రాబడి అని చెప్పేసి పిలుస్తాం. దాంతోపాటు ఎక్స్పెండిచర్ ఉంటుంది అంటే వ్యయం అని చెప్పేసి పిలుస్తాం. వ్యయం అని చెప్పేసి పిలుస్తాం. రాబడి ఉంటుంది, వ్యయం ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఇది. అయితే ఈ రిసిప్ట్ ఉన్న ఎక్స్పెండిచరు సమానంగా ఉండొచ్చు, ఏదన్నా ఒకటి ఎక్కువ ఉండొచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిసిప్ట్ ఉన్ను ఇది 2 సమానంగా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. నేను బాగా డెప్త్లోకి వెళ్ళట్లేదు. మనకి బడ్జెట్ పాఠము మన షెడ్యూల్ లోపల ఫిబ్రవరి 8 నుంచి 5th నుంచి 8th వరకు ఉన్నది. 5 days ఓన్లీ మనం దీనికోసం కేటాయిస్తున్నాం కాబట్టి అక్కడ డిస్కస్ చేద్దాం ఫుల్గా. ఇక్కడ చూస్తే ఇవి 2 సమానంగా ఉంటే దీన్ని మనము సంతులనం అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. సంతులన బడ్జెట్, రాబడి ఎంత ఉందో వ్యయం అంతే చూపెడుతున్నారు. ఒకవేళ ఈ రిసిప్ట్ కనుక ఎక్కువ ఉంటే, రాబడి ఎక్కువ ఉన్నది, పైసా ఎక్కువ వస్తుంది, తక్కువ ఖర్చు ఉన్నది, దాన్ని సర్ప్లస్గా పిలుస్తాం. సర్ప్లస్ అంటే ఏంటి? మిగులు బడ్జెట్ సర్ప్లస్.
ఒకవేళ మనకు రాబడి తక్కువ ఉన్నది, సో ఖర్చు ఎక్కువ ఉన్నది, వ్యయం ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని మనము సో డెఫిసిట్గా పిలుస్తాం. సో డెఫిసిట్ బడ్జెట్ అంటే లోటు బడ్జెట్ కలిగి ఉన్నది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది రాబడి కంటే ప్రభుత్వాలకి వ్యయం ఎక్కువ ఉంది, సో రిసిప్ట్ కంటే వ్యయం ఎక్కువ ఉన్నది, దాన్నే మనము డెఫిసిట్గా పిలుస్తాం. సో లోటు అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది. సో డెఫిసిట్లో ఉన్నామంటే మన ఖర్చు ఎక్కువ ఉన్నది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది రిసిప్ట్ కంటే, ఇది అర్థం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మనము ఈ 1998 వరకు కూడా మనం కంప్లీట్గా ఈ రెవెన్యూ లోటు అని చెప్పేసి మరొకటి చూపెట్టినాం. నేను అక్కడ ఇప్పుడు వెళ్ళను, అది అవసరం లేదు మనకు ఈ క్లాస్ సంబంధించి. 97-98 నుంచి సుఖమయ్ చక్రవర్తి అని చెప్పేసి కమిటీ ఉంటుంది. దాని సిఫార్సు మేరకు అని చెప్పేసి ఫిజికల్ డెఫిసిటీ అని చెప్పేసి కొత్త లోటు మనం చూపెడుతున్నాము. సో ఫిజికల్ డెఫిసిటీ అండి, దీని తెలుగులో కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం, లేదా ద్రవ్య లోటు అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఇంగ్లీష్ వర్డ్ బెస్ట్ అండి. సో ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి నేరుగా అదే వర్డ్ కొన్నిసార్లు ఇస్తున్నాడు ఎగ్జామ్ లోపల, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే సో ఇక్కడ ఏం లేదు, బడ్జెట్ డెఫిసిటీ ఉన్నప్పుడు అంటే బడ్జెట్ మనకి లోటు ఉన్నప్పుడు దాంతోపాటు మన కొన్ని రుణాలు చేస్తాం ప్రభుత్వము. సో ప్లస్ బారోయింగ్ అంటున్నా, ప్లస్ బారోయింగ్. సో అది ఇంటర్నల్ కావచ్చు లేదా ఎక్స్టర్నల్ కావచ్చు. అంటే ఇప్పుడు ఏంటి నేను చెప్పేది, బడ్జెట్ డెఫిసిట్తో పాటు బడ్జెట్ లోటు ఉంటుంది కదా, ఆ లోటుతో పాటు కొన్ని మనం అప్పులు చేస్తాం. సో బారోయింగ్ తీసుకుంటాం, ఇంటర్నల్ తీసుకుంటాము, కొన్ని బహిర్గతంగా తీసుకుంటాం కదా. ఈ లోటు బడ్జెట్కి రుణాలు కలపగా వచ్చిందే మనకు ఫిజికల్ డెఫిసిటీ అండి. సో దాన్ని కోశ లోటు అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. అంటే ఫిజికల్ డెఫిసిటీ అంటే ఏంటంటే బడ్జెట్ లోటుతో పాటు రుణాల మొత్తం అని చెప్పేసి వస్తుంది. దీన్ని కొన్ని ఎగ్జామ్ లోపల ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఇదేంది మనకి ఎక్స్పెండిచర్. సో టోటల్ ఎక్స్పెండిచర్ సో మైనస్ టోటల్ రిసిప్ట్గా మైనస్ బారోయింగ్, దీంట్లో రాయచ్చా అండి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్ ఏమవుతుంది, డెఫిసిటీ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి సో ఈ ఫార్ములాని ఇట్లా కూడా మన ఎగ్జామ్లో వస్తుంది. కొంచెం అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినప్పుడు ఏంటి అంటే మొత్తం వ్యయం నుంచి, మొత్తము ఖర్చు నుంచి మొత్తం రాబడి తీసేయాలి, దాంతోపాటు బారోయింగ్ తీసేయాలి. అట్లా తీసేయగా వచ్చింది మనకు బడ్జెట్ డెఫిసిట్ కాకుండా కోశ లోటుగా తీసుకుంటాము. రెండు ఫార్ములా ఒకటే అండి, ఇంతకుముందు చెప్పినా మనకి. సో ఇదేంది ఫార్ములా అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది, సో ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్ ఇంతవరకు అయిపోయింది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది కాబట్టి సో బారోయింగ్ వచ్చేసింది. మొత్తం ఖర్చులో నుంచి వ్యయము తీసేయాలి, ఈ బారోయింగ్ని మినహాయింపు చేయాలి. అట్లా వేస్తే మనకు వచ్చిందే కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం. మరి కన్ఫ్యూజ్ కావద్దు, బడ్జెట్ డెఫిసిట్కి బారోయింగ్ కలుపుకోవాలి. బడ్జెట్ లోటు ఉన్న ఈ ప్రభుత్వం యొక్క రుణాల మొత్తాన్ని మనము కోశ లోటు తీసుకుంటాము. ఇప్పుడు ఏంటి అంటే ప్రభుత్వము ఈ కోశ లోటుని ఎలా పూడ్చుకుంటుంది, ఎలా తగ్గించుకుంటుంది, దట్ ఈస్ ద మెయిన్ టాపిక్ అండి. మనకి నెంబర్ ఆఫ్ థియరీస్ వస్తాయి. మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసినామని చెప్పేసి ఒకసారి చూస్తే, రివ్యూ చేస్తే, ఒకటి బడ్జెట్ మొత్తం 3 రకాలు ఉంటుంది. సర్ప్లస్ ఉంటుంది అంటే రిసిప్ట్ ఎక్కువ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, సంతులనం ఉంటుంది అంటే రెండు సేమ్ ఉంటాయి. నెక్స్ట్ కోశ లోటు అంటే ఏంటి, ఎఫ్డి అంటే ఏంటి అంటే ఈ బడ్జెట్ డెఫిసిట్తో పాటు బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని కలిపితే మనకు వచ్చిందే ఎఫ్డి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా క్వశ్చన్ డెప్త్గా వస్తే బడ్జెట్ డెఫిసిటీ బారోయింగ్తో పాటు మనకు కొన్ని లియాబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రభుత్వానికి. ఎగ్జాంపుల్, ఈ ఎంప్లాయీస్ కొంతమంది ఎల్ఐసి అని చెప్పేసి ఇంకా దాచుకుంటారు, లేకుంటే ఈ పిఎఫ్ అని చెప్పేసి కొన్ని ఫండ్స్ ఉంటాయి అక్కడ దాచుకుంటారు, పోస్ట్ ఆఫీస్ ఖాతా అని చెప్పేసి ఉంటుంది అక్కడ దాచుకుంటారు. అవన్నీ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అవన్నీ గవర్నమెంట్ యొక్క రాబడి కాదు. అది ఎప్పటికైనా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను పిఎల్ఏ అని చెప్పేసి ఒకటి, సో నేను బీమా తీసుకున్నా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.
అది ప్రభుత్వానికి నేను చెల్లిస్తున్న 1 ఇయర్ కింద అని చెప్పేసి, అది ప్రభుత్వాందే కాదు మళ్ళీ నేను తీసుకుంటా కదా, సో దాన్ని మనము లయబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో అవి కూడా మనకి దీని కిందకే వస్తాయి. ఎఫ్డీలో ఏముంటాయి అంటే బడ్జెట్ డెఫిసిటీ ఉంటుంది, బారోయింగ్ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క ఇతర రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ మీన్స్ ఈ పిఎఫ్ ఫండ్ కానీ అవన్నీ మనము దాచుకుంటాం కదా, అవి అవి మనం చెల్లించాల్సింది ఎప్పటికైనా కూడా ప్రభుత్వాలు. సో అదంతా మనకి కోశ లోటు అండి. ఆ ఫిజికల్ డెఫిసిటీ యొక్క భర్తీ ఎలా చేస్తుంది ప్రభుత్వం అంటే 3 రకాలు చేస్తుంది. సో మనం ఫస్ట్ చూద్దాం. అంటే మనం ఇప్పుడు సో ఎఫ్డి అంటే ఏంది, ఫిజికల్ డెఫిసిటీ కదా, అంటే కోశ లోటు అంటే ఏంది, మనకి అప్పులలో ఉంది ప్రభుత్వము, అంతేగా బడ్జెట్ డెఫిసిటీ ఉన్నది, బారోయింగ్ కూడా కలుపుతున్నాం మనం, అప్పుల్లో ఉంది. అప్పులు ఎలా తీర్చుకుంటుంది? సో ఫస్ట్ చూద్దాం ఒకటి. సో ఫస్ట్ చూస్తే మోర్ బారోయింగ్. సో ఈ కాన్సెప్ట్ తక్కువ బుక్కులలో ఉంటుందండి. మోర్ బారోయింగ్ అంటే మరింతగా అప్పు చేయడము, అప్పు తీర్చేందుకు అప్పు మీద అప్పు ఒకటి ఫస్ట్ది. సెకండ్ చూస్తే సెకండ్ది సో మోర్ ట్యాక్సెస్ అంటే ఎక్కువ ట్యాక్సులు విధించడము. బొక్క పడింది మనకి, గుంత పడింది, గుంత పూడ్చుకోవాలంటే ట్యాక్స్ ఎక్కువ విధించాలి పౌరుల మీద. మూడవది సో మోర్ కరెన్సీ ప్రింటింగ్ అంటే ఆర్బీఐతోని ఇంకా ఎక్కువ నగదు ముద్రించాలి. సో ఈ 3 సొల్యూషన్స్ చూద్దాం మనం. ఈ 3 సొల్యూషన్స్లో వచ్చే -% చూద్దాం. ప్రశ్న ఇక్కడే వస్తుంది మనకి. ఈ 3 సొల్యూషన్స్ అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. ఇవి అమలు చేసేటప్పుడు అమల్లో ఉన్న వైఫల్యాల ఫలితంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల బట్టి కొన్ని థియరీ వస్తాయి. ఆ థియరీ మనకి ప్రశ్న వస్తుంది. సో ఫస్ట్ చూద్దాం మనం. ఇది మోర్ బారోయింగ్ అని చెప్పేస్తున్నది. సో మోర్ బారోయింగ్ అని చెప్పేసి ఫస్ట్ది అండి. ఇది అంటే మనం ఎక్కువ రుణం చేస్తున్నాం, ఇంకా రుణం తీర్చాలి అంటే కొత్త రుణం తీసుకొస్తున్నాం అనుకోండి, దాన్ని మనం మోర్ బారోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఒక థియరీ ఉంటుందండి. ఆ థియరీ మనకు కంపల్సరీ గుర్తుపెట్టు ప్రశ్న వస్తుంది. రికార్డియన్, ఇది రికార్డో అని చెప్పేసి ఒక సైంటిస్ట్ పేరు, ప్రముఖ ఆర్థికవేత్త, బ్రిటిష్ ఆర్థికవేత్త. సో రికార్డియన్ ఈక్విటీ అని చెప్పేసి పిలుస్తాం, ఈక్వలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం, ఈక్వలెన్స్. సో రికార్డియన్ ఈక్వలెన్స్, ఈ థియరీ నుంచి ఇది వస్తుందండి. ప్రశ్న మనకు వస్తుంది, వాట్ ఈస్ ద రికార్డియన్ ఈక్వలెన్స్, కింది వాటిలో ఏంటని చెప్పేసి ప్రశ్న వచ్చింది, మళ్ళీ వస్తుంది కూడా, యూపీఎస్సీ లోపల వచ్చింది. ఏంటి రికార్డియన్ అంటే, జనరల్గా ప్రభుత్వం అనేది ఇంకా బారోయింగ్ చేస్తుంది అనుకోండి. సో అప్పు ఉన్నది, అప్పు తీర్చాలి, మళ్ళీ అప్పు చేస్తుంది. సో ఇప్పుడు పౌరుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, జనరల్గా ఫారిన్ కంట్రీస్ లోపల, సో ఇతను మల్లేష్ అని చెప్పేసి అనుకోండి, ఇతను ఫారిన్ కంట్రీ. సో వీళ్ళ యొక్క థింకింగ్ ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం ఎక్కువ రుణం చేస్తుంది కాబట్టి త్వరలోనే బహుశా ఆ అప్పులు తీర్చడానికి మన మీద ఎక్కువ పన్నులు విధిస్తుంది కావచ్చు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆలోచన ఉంటుందట. ఇదంతా ఆయన ఊహించి చెప్పిన సిద్ధాంతం అండి. అప్పుడు వీళ్ళు ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి ఇప్పుడే సో మనీ సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకొని ఆ టైం వచ్చినప్పుడు సో ట్యాక్స్ మొత్తం చెల్లిస్తారు. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రుణం అనేది తీరిపోవాలంటే ట్యాక్స్ విధిస్తారట. ఆ ట్యాక్స్ పౌరులు చెల్లిస్తారట, సిద్ధంగా ఉంటారట. సో ఇక్కడ ఏమైందంటే ఈ రుణంతో ఈ ట్యాక్స్ బ్యాలెన్స్ అయిపోయింది. దీన్నే మనకి రికార్డియన్ ఈక్వలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రభుత్వం రుణ ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆ రుణ ఊబి నుంచి బయట రావాలంటే పౌరుల మీద త్వరలోనే ఎక్కువ పన్నులు విధిస్తుంది. ఆ పౌరులు రెడీగా ఉంటారు, ప్రభుత్వం ఎప్పుడు విధిస్తుంది, ఎప్పుడు ట్యాక్స్ పే చేద్దాం అని చెప్పేసి. అట్లా ఉన్నప్పుడు దాన్ని రికార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశంలో ఇది మనకి అప్లికేబుల్ అవుతుందా? అప్లికేబుల్ కాదు, మనం సిద్ధంగా ఉండం అట్లా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇండియాలో ఏమవుతుందంటే, సో ఇదే కొంచెం ఇక్కడ ఉల్టా చెప్తాడు. ఈ వర్ధమాన దేశాల్లో ఏమవుతుందంటే, వీళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ మనీ సేవ్ చేసుకుంటున్నాడు కానీ ట్యాక్స్ చెల్లించాడు, ఇక్కడ సేవ్ చేస్తున్నాడు. సేవ్ చేస్తే ఏమవుతుందంటే పొదుపు ఎక్కువైంది కాబట్టి వినియోగం తగ్గిపోతుంది. సో మనకి కన్జంప్షన్ ఇదంతా మనం ఊహిస్తున్నామండి. సో కన్జంప్షన్ వచ్చేసి తగ్గిపోయింది. ఎందుకు? సేవింగ్ పెరిగిపోయింది కాబట్టి. సో ఖర్చు లేదు కాబట్టి గూడ్స్ ఏవి కొనట్లేదు. సో మనకి వస్తువులు వచ్చేసి కొనట్లేదు కాబట్టి డిమాండ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ అనేది వస్తువును ఉత్పత్తి చేయదు. ఎందుకోసం అంటే ఆ వస్తువు డిమాండ్ లేదు కదా. కాబట్టి సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా,
సంస్థ లోపల ఎంప్లాయ్మెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసి పడేస్తుంది. నువ్వు అవసరం లేదు, వస్తువుల ఉత్పత్తి అవసరం లేదని చెప్పేసి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. భారతదేశంలో ఇటువంటి వచ్చినప్పుడు ఆ సమస్య వస్తుందట. సో మా ఫస్ట్ అండి, మోర్ బారోయింగ్ వల్ల సమస్య ఏంటి అంటే, ఇదేమో విదేశీ దేశం లోపల రికార్డియన్ ఈక్వలెన్స్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు చెల్లిస్తారు పన్నులు, కాబట్టి పన్నులు చెల్లించరు, మనీ దాచుకుంటారు. వాళ్ళు కన్జప్షన్ తగ్గిపోయింది, గూడ్స్ యొక్క వాల్యూ పడిపోయింది, ఎంప్లాయ్మెంట్ అనేది తీసిపడేస్తుంది సంస్థలు. ఎందుకు? వస్తువులు ఎవరు కొనట్లే కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది భారతదేశం లోపల అని చెప్పేసి చెప్పడం జరిగింది. రికార్డో అనే ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త, ఎకనామిక్స్ సైంటిస్ట్ అన్నట్టు. ఇది ఫస్ట్ మైనస్ అండి. ఏంటి అంటే, సో గూడ్స్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది ప్రభుత్వం అనేది ఎక్కువ రుణము చేయడం వల్ల. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇవన్నీ సిద్ధాంతాలండి మనం ఊహిస్తున్నాం. సో మనం ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ రాద్దాం మీరు ఒకసారి. ఒకటి రికార్డియన్. సో ఈజీగానే వస్తుందండి, మీరు బాగా ఎగ్జాంపుల్స్ అన్నీ పట్టుకోండి. ఈక్వలెన్స్ అంటే ఏంటి అంటే, ప్రభుత్వం రుణ ఊబిలో కూరుకుపోయినప్పుడు పౌరుల మీద అధిక పన్నులు చెల్లిస్తుంది, అధిక పన్నులు విధిస్తుంది, అధిక పన్నులు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు, చెల్లిస్తారు కూడా. అదే రికార్డియన్ ఈక్వలెన్స్. ఇండియా లోపల ఏమైంది, మనకు కన్జప్షన్ తగ్గిపోయి గూడ్స్ విలువ పడిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది ఒకటి మనకి మైనస్. సెకండ్ చూస్తే, సెకండ్ మనకి క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేస్తున్నది. సో దీంట్లోనే అది క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. ఇది కూడా మనకి యూపీఎస్ క్వశ్చన్ అండి. రమేష్ సింగ్ పుస్తకము ఈ టాపిక్ చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సింగానియా పుస్తకం కంటే. సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ వార్తల్లో కనిపించింది, ఆర్థిక సర్వే పేర్కొన్నది 2022-23 లోపల ఈ పదాన్ని. కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము, ఈ సిలబస్లో అంతర్భాగం ఇది. ఏంటి క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే, ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో మోర్ బారోయింగ్ అంటే ఎక్కువ అప్పు చేస్తుంది. సో ఎక్కువ అప్పు చేస్తుంది, ఉన్న రుణం మొత్తం నాకే కావాలని చెప్పేసి అంటుంది. మొత్తం నాకే కావాలి, మొత్తం నేనే తీసుకుంటా. సో ఇక్కడ ప్రైవేటు వ్యక్తి ఉన్నాడు, వీళ్లకు రుణాలు అందుతలేవు. ఎందుకోసం అంటే, ప్రభుత్వమే ఈ ఫిజికల్ డెఫిసిట్లో ఉంది కాబట్టి దాన్ని ఫైనాన్సింగ్ చేద్దామని చెప్పేసి, భర్తీ కోసం అని చెప్పేసి ఎక్కువ రుణం చేస్తుంది. రుణం ఎక్కువ చేస్తుంది కాబట్టి వీళ్ళకి ప్రైవేట్ రంగానికి రుణాలు అందుతలేవు. ఇటువంటి ఎఫెక్ట్ని, ప్రైవేట్ రంగం మీద పడే ఎఫెక్ట్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రభుత్వమే ఎక్కువ సంఖ్యలో రుణాలు సేకరణ చేసినప్పుడు ఈ ప్రైవేట్ రంగం రుణాలు అందకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఏంటి అంటే, మోర్ బారోయింగ్ వల్ల ప్రైవేట్ రంగానికి ఉన్న నెగిటివ్ ఎఫెక్టింగే, రుణాలు అందుబాటులోకి రాకపోవడమే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ మైనస్ మనకి మోర్ బారోయింగ్ వల్ల. సో క్రౌడింగ్ సింపుల్ పదం అండి, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, సో ప్రభుత్వమే రుణాల సేకరణ ఎక్కువ చేయడం వల్ల ప్రైవేట్ రంగానికి రుణాలు రాకపోవడాన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సెకండ్ మైనస్ మనకి మోర్ బారోయింగ్ వల్ల. సో మనకి ఇది అర్థమైందండి. ఇక్కడ ఏం లేదు, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ప్రైవేట్ రంగానికి మనకు రుణాలు అయితే అందవు. ఎందుకు అందవంటే, ప్రభుత్వం మొత్తం రుణం చేస్తుంది కదా. నెక్స్ట్ మూడవది, ఈ మోర్ బారోయింగ్ వల్ల మరొక మైనస్ మనకి సావర్నిటీ రేటింగ్ అండి. సో సావర్నిటీ రేటింగ్ అని చెప్పేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఇండియా ఇతర దేశాలకి ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రేటింగ్ ఇస్తాయి. మొన్న ఎగ్జాంపుల్ మనకి IMF రేటింగ్ ఇచ్చింది, ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి 6.5 అని చెప్పేసి ఇచ్చింది కదా. వరల్డ్ బ్యాంక్ అంతకంటే ముందు రోజు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ లోపల ఇండియా జీడిపిని 6.7గా అంచనా వేసింది. అంటే ఈ రేటింగ్ ఇస్తే మనకి మన యొక్క బారోయింగ్ బట్టి, మన కెపాసిటీ బట్టి, మన జీడిపి యొక్క వృద్ధి రేటు బట్టి రేటింగ్ ఇస్తాయి. సో మనం మోర్ బారోయింగ్ చేస్తూ ఉంటే రేటింగ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా? సింపుల్ గెస్ చేయండి. సో మనం రేటింగ్ ఇస్తాం కదా, సో రేటింగ్ పడిపోయింది. సో ఆర్థిక సంస్థల యొక్క రేటింగు పడిపోయింది. రేటింగ్ పడిపోతే ఏమవుతుందంటే, షేర్ మార్కెట్ కుదేలు అవుతుంది. సో షేర్ మార్కెట్ వచ్చేసి పడిపోతుంది. వాల్యూ లేనప్పుడు మార్కెట్ ఉండదండి. సో పడిపోతుంది. పడిపోయింది. ఇందులో
ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టి ఉన్నారు. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, 10% కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు మార్కెట్ పడిపోయింది కాబట్టి మరింత భయంతో వీళ్ళు వెనక్కిపోతారు. వెనక్కిపోగా వాళ్ళు ఒంటరిగా పోరు, కొన్ని తీసుకుపోతారు, అవే డాలర్స్ అని చెప్పేసి పిలుస్తాం. రాంగా డాలర్స్తో వచ్చాడు, పోంగా డాలర్స్తోనే పోతాడు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, డాలర్స్ వానికి కావాలి, డాలర్స్ తే అంటాడు మొత్తం మీద వాడు. మనం తేలేము, ఎందుకంటే డాలర్స్ తక్కువ ఉన్నాయి. సో డిమాండ్ ఎక్కువ వచ్చింది డాలర్స్కి, రూపాయి ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో వీక్ అయిపోతుంది. సో రూపీ వచ్చేసి దీనివల్ల వీక్ అయిపోయింది, రూపాయి బలహీనమైంది, డాలర్ బలపడింది అంటే దిగుమతులు ఏమైతే మనకి రెట్టింపు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి రూపాయి ఒక డాలర్కి 70 రూపాయలే ఉండే, మనం 70 చెల్లిస్తే డాలర్ వచ్చేది, డాలర్కి ఇప్పుడు 80 అయిపోయింది, రూపాయి బలహీనం అయిపోయింది, 80 చెల్లిస్తే తప్పించి మన డాలర్స్ వస్తలేవు. మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటే ఏమి ఇస్తాం వాళ్ళకి, డాలర్స్ ఇవ్వాలి. 70 పెడితే వచ్చింది, 80 పెడితే కానీ రావట్లేదు. అంటే ఏమైంది మనకు, సో ఇంపోర్ట్స్ మనకి ఖరీదుగా అవుతాయి, దిగుమతి బిల్లు అనేది పెరిగిపోతుంది. దీని ఫలితంగా మనకు ఇంకో లోటు ఏర్పడుతుంది. అసలే ఫిజికల్ డెఫిసిట్ ఉన్నది కదా, క్యాడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఏమి అడగద్దు క్యాడ్ అంటే, మనము నెక్స్ట్ తర్వాత ఇప్పటి నుంచి 23 తారీఖు నుంచి మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డిస్కస్ చేస్తాం, అందులో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. సో మనకు ప్రతిరోజు ఏం చదవాలనో ఆల్రెడీ ప్లాన్ ఇచ్చినాం కదా, సో అక్కడ మీకు 23rd రోజు వస్తుందండి వాట్ ఈస్ ద క్యాడ్ అని చెప్పేసి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం, కరెంటు ఖాతా లోటు అని చెప్పేసి. దిగుమతులు మనకి పెరిగిపోయినాయి కాబట్టి ఇది ఆటోమేటిక్ మైనస్లో వస్తుంది. సో ఫిజికల్ డెఫిసిట్ మైనస్లో ఉన్నది, క్యాడ్ మైనస్లో ఉన్నది, ఇట్ ఈస్ కాల్డ్ ట్విన్ డెఫిసిటీ. ఎన్నిసార్లు పేపర్లో వచ్చిందంటే ఎగ్జామ్ లోపల మనకి. సో ట్విన్ డెఫిసిటీ అనగా ఏంటి అంటే చెప్పాలి. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది, దీన్ని భర్తీ కోసం అని చెప్పేసి మనం మోర్ బారోయింగ్ చేస్తే, సావరెన్ రేటింగ్ తగ్గితే, షేర్ మార్కెట్ తగ్గితే, ఎఫ్పిఐ వెనక్కిపోతే, రూపీ వీక్ అయితే, ఇంపోర్ట్స్ ఖరీదైనవి అయితే క్యాడ్ ఆటోమేటిక్గా మైనస్లోకి వస్తుంది. సో ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది, కరెంట్ అకౌంట్ డెఫిసిటీ ఉన్నది, ఇట్లా ఉంటుందని మనం ఏమంటామంటే ట్విన్. సో ద్వంద్వ లోట్లు అని చెప్పేసి పిలుస్తాం, జంట లోట్లు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఇది అండి మనకి మోర్ బారోయింగ్ వల్ల సో ఏంటి మనకి ఇక్కడ, సో సావర్నిటీ రేటింగ్ తగ్గిపోతుంది, ట్విన్ డెఫిసిటీ ఏర్పడుతుంది. సో వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ డెఫిసిటీ వద్దు అని చెప్పేసి మనము లక్ష్యం పెట్టుకుంటున్నాము. 2024-25 ఇయర్లో మనము 4.9కి తగ్గించుకోవాలి, 25-26 ఇయర్కి మనము 4.5 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. మనం డిస్కస్ చేద్దాం FRBM యాక్ట్లో సంపూర్ణంగా. సో ఫస్ట్ మీకు అర్థమైంది ఏంటి, ఈ మనకు ఫైనాన్సింగ్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ లోట్ని మనం భర్తీ చేసుకోవడానికి అప్పులు చేస్తాం కదా, అప్పులలో ఫస్ట్ మనకి మోర్ బారోయింగ్, రుణం మీద రుణం అని చెప్పేసి 3 ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. ఒకటేమో రికార్డియన్ ఈక్వలెన్స్ ఇండియాలో పనిచేయదు, నిరుద్యోగం పెరిగిపోతుంది. సో మీకు క్వశ్చన్ అట్లనే పడిపోతుంది, గణాంకాలు వదిలేయండి ఫస్ట్ అయితే, వాటిని ఒక 100 కిలోమీటర్ల లోపల పాతి పెట్టుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ బాగా పట్టుకోండి, ఫ్రీ ఉన్న టైంలో, ఎగ్జామ్స్ లేని టైంలో కాన్సెప్ట్ పట్టుకోండి. క్రౌడింగ్ ఎఫెక్ట్ అవుట్ అని చెప్పేసి ఉంటుంది. క్రౌడింగ్ అవుట్ అంటే మనకి సో ప్రభుత్వ రంగం రుణం చేస్తుంది, ప్రైవేట్ రంగం రుణానికి అవకాశం లేదు అక్కడ. థర్డ్ది ట్విన్ డెఫిసిటీ ఏర్పడుతుంది. వై? బికాస్ మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ మోర్ ట్యాక్స్ అండి. సో మోర్ ట్యాక్స్ అంటే ప్రభుత్వం యొక్క రుణం ఉంది కాబట్టి ఎక్కువ పన్నులు విధించడము, మోర్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు లాఫర్ కర్వ్ అని చెప్పేసి ఉన్నది. సో లాఫర్ వక్కరిక అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సో లాఫర్ కర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అంటే సో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రేటు ఒక్కనొక దశ వరకు ట్యాక్స్ రేటు పెంచితే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. బట్ ఒక దగ్గర స్టేబుల్గా ఉండి నువ్వు ట్యాక్స్ రేటు పెంచితే సో రెవెన్యూ పెరగకపోగా తగ్గుతుంది. వై? బికాస్ కొంతమంది పన్ను నుంచి తప్పించుకుంటారు, ఇంత ట్యాక్స్ ఎవరు ఇస్తారని చెప్పేసి. అదే మనం లాఫర్ కర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. నువ్వు ట్యాక్స్ రేట్ని పెంచుకుంటావో రెవెన్యూ పెరుగుతుంది, ఒక దగ్గర ఆగిపోయి ఇంకా పెంచడానికి నువ్వు అక్కడ పిండటానికి మొత్తం పిండేసినావు, ఇంకేం లేదు కాబట్టి నువ్వు తగ్గిపోద్ది, మొత్తం మీద తగ్గిపోతుంది. సో నువ్వు మోర్ ట్యాక్స్ విధిస్తే వాడు పనిచేసేవాడు వారు నేను సంపాదిస్తున్న ట్యాక్స్ గవర్నమెంట్ మొత్తం పిండుకుంటుంది కాబట్టి నేను సంపాదించా పని చేయని చెప్పేసి ఒక రకంగా ఉపాధి నుంచి తప్పించుకోవచ్చు. లేదా
ఈ పన్ను సేవింగ్ కోసం అని చెప్పేసి అక్రమ మార్గాల వైపు వెళ్ళవచ్చు, బ్లాక్ మనీ సృష్టించవచ్చు. బ్లాక్ మనీ వస్తే ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సో అట్లా మనకి మైనస్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ చిన్న పాయింట్ మనకి ఎకనామీ దృష్ట్యా వెరీ వెరీ ఫేమస్. ఏంటి అంటే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీకు యూపీఎస్ క్వశ్చన్ అండి. ఇంటర్ జనరేషనల్, సో జనరేషనల్ ఈక్విటీ ఈ పదము ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధాంతాలను ఇవ్వండి. ఏంటిదంటే ప్రభుత్వము రుణ ఊబిలో కూరుకుపోయినప్పుడు భవిష్యత్ తరాల మీద ఎక్కువ ట్యాక్స్ విధించడము, అదే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ క్వశ్చన్. పేరుకు పోయిన రుణాన్ని తీర్చాలంటే తదుపరి తరము అధిక పన్నుల భారం మోయబడుతుంది. ఇది మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అండి యూపీఎస్సీ లోపల. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ట్యాక్స్ మనము ఇప్పుడు రుణం ఊబిలో కొట్టుకుపోయినాము, సో నెక్స్ట్ తరానికి ట్యాక్స్ విధిస్తుందని మనము ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకు సెకండ్ది, సో ఫస్ట్ మనకి బారోయింగ్ కదా, ఇవన్నీ మైనస్లో చెప్తున్నాను ఇప్పుడైతే. సెకండ్ది, సో మోర్ ట్యాక్స్ విధిస్తే లోపాలు ఏంటి అంటే ఒకటేమో సో లాఫర్ కర్వ్, ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక దగ్గరనే ట్యాక్స్ పెరుగుతుంది, సో ఇంకో దగ్గర మనకి రెవెన్యూ పడిపోతుంది కంప్లీట్గా ట్యాక్స్ ఎక్కువ పెంచినట్లయితే. సెకండ్ది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. సో ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఇన్ని పదాలు అవసరం అంటే సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుందండి, క్వశ్చన్ డెప్త్గా వస్తున్నాయి కాబట్టి అవసరమే. మూడవది, సో మరి మోర్ కరెన్సీ ముద్రించాలి, మరింత కొత్త కరెన్సీ ముద్రించాలి. దీన్ని మనం ఏమంటామంటే సో మానిటైజ్డ్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సో కొత్త రుణము తీర్చాలి అంటే మనము మోర్ కరెన్సీ ముద్రించాలి. మరి మనకు ఉపయోగం అంటే చూద్దాం ఒకసారి. ఏమవుతుందంటే ఇప్పుడు కరెన్సీ అనేది మొత్తం ముద్రించండు, కరెన్సీ అనేది ఎక్కువైంది, దీనికి తగ్గట్టు ఇక్కడ గూడ్స్ సప్లై కాలేదు, సో మనీ ఎక్కువ ఉన్నది, నువ్వు ఎంతైనా ఇస్తున్నావు, సో ఇక్కడ పడేస్తున్నావు వానికి, ఇక ఒక బిస్కెట్ కోటి పడేస్తున్నావు, నీకు 100 బిస్కెట్లు కావాలి, 100 కోట్లు నీ దగ్గర ఉన్నాయి కానీ 100 బిస్కెట్లు ఉత్పత్తి కాలేదు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది చాలా హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అన్నట్టు. ఒక ఛాయ్ తాగాలంటే 2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అంటే నీ దగ్గర నగదు ఉంది కానీ దీనికి తగ్గట్టు గూడ్స్ సప్లై కాలే, అక్కడ ఉత్పత్తి అవుతలేదు వస్తువులు, ఎవరు పని చేయట్లే అక్కడ, అందరి దగ్గర డబ్బులు ఫుల్ ఉన్నాయి, కొత్త కరెన్సీ మొత్తం గుద్దుకున్నావు, ఫుల్ కరెన్సీ ఉన్నది, నువ్వు ఎవడు పని చేయట్లే కాబట్టి వస్తు ఉత్పత్తి జరగలేదు, తింటావు కరెన్సీని. కాబట్టి సో నీకేమవుతుంది, మోర్ కరెన్సీ వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి మైనస్ అండి. సో థర్డ్ వచ్చేసి మనకి మోర్ కరెన్సీ ఏమొస్తుంది, హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇన్ని రకాలు మనకి ఉంటుందండి. సో కాబట్టి ఫిజికల్ డెఫిసిటీ అనేది మంచిది కాదని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మనకి పనిచేస్తుంది. మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం ఏమొచ్చిందంటే కంప్లీట్గా ఏది ఈ ఫిజికల్ డెఫిసిటీ వల్ల మనము ఫైనాన్సింగ్ చేస్తాం కదా, సో వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, సో మనం మొత్తం 3 ఉన్నాయండి. దాంతోపాటు ఒక 2 థియరీస్ ఉన్నాయి, ఇవి చాలా ఈజీగా ఉంటాయి, ఏమీ లేదు. ఒకటేమో సో ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ, ఇంగ్లీష్ వర్డే, తెలుగు వర్డ్స్ లేవు వీటికి. సెకండ్ ఇది సో కౌంటర్ సైక్లికల్, తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి, మీకు ఇంగ్లీష్ ఈజీగానే అర్థమవుతుంది. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుందాం, మన దగ్గరలో ఎగ్జామ్స్ ఏమీ లేవు కాబట్టి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుందాం. ఏంటి 2 థియరీస్ ఉన్నాయి మనకు, ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి ఉన్నది, ఇంకోటి కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎకనామీ స్లో డౌన్ ఉన్నది, మాంద్యం వచ్చింది, ఇంకోసారి ఎకనామీ బూమ్ ఉంది, ఎక్కువ వృద్ధి ఉంది. 2 రకాలు మనం తీసుకుందాం. సో ఫస్ట్ది ఎకనామీ స్లో డౌన్లో ఉన్నది. సెకండ్ ఏమో ఎకనామీ బూమ్లో ఉంది. సో బూమ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి 2 రకాల సిద్ధాంతాలు ఉంటాయి మనకు. ఇది ఆర్థిక వృద్ధి పాఠంలో మళ్ళా వస్తుంది, బట్ మన రమేష్ సింగ్ పుస్తకంలో అక్కడే ఉంది కాబట్టి మళ్ళీ మనకి పేజీ మిస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఏంటి అంటే ఎకనామీ స్లో డౌన్లో ఉంది, మన జీడిపి తగ్గుదల ఎక్కువ ఉన్నది, వృద్ధి లేదు. అప్పుడు ప్రభుత్వం కనుక ఖర్చు చేయకుంటే దాన్ని మనము ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం.
ఇది ఇంకా చెడ్డది మనకి. సో అక్కడ అసలే ఆర్థిక వృద్ధి ఏమీ లేదు, వస్తువులు ఉత్పత్తి కావట్లేదు, ఏం ఖర్చు చేయకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎవడు చేస్తాడు, ఇంకా మనకు మైనస్ అయిపోతుంది. అదే ఎకనామీ భూమిలో ఉన్నప్పుడు సో ఎక్కువ ఖర్చు చేయడము, ఇంకా ఎక్కువ ఖర్చు చేయడము, సో ఎక్కువ ఖర్చు చేయడం, దీనివల్ల ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది. సో మీకు రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ, రెండు కనిపిస్తున్నాయి. దీన్ని మనము ఏమంటామంటే ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ. అంటే ఎకనామీ స్లో డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు చేయడము, తక్కువ ఖర్చు చేయడము, ఖర్చు చేయకపోవడము. ఎకనామీ భూమిలో ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు చేయడము. దీన్ని ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి అపోజిషన్లో జరిగేదే కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ. మనకి భూమి వస్తుంది, తర్వాత మాంద్యం వస్తుంది, ఇవన్నీ ఆర్డర్లో మనకు జరుగుతాయి సైకిల్ పరంగా. చక్రీయం అని చెప్పేసి పిలుస్తాం. బూమ్, సో స్లో డౌన్, ఇట్లా వస్తూ ఉంటుంది మనకి. ఆ టైం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక చిన్న పాయింట్ మనకి. ఇప్పుడు ఏమంటే నేను కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి అంటున్నా. సో కౌంటర్ అంటే ఇక్కడ ఎకనామీ స్లో డౌన్ ఉన్నప్పుడు ప్రభుత్వము ఎక్కువ ఖర్చు చేస్తుంది, దీన్ని ఎక్స్పాన్షన్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వాలు, ఆ పాలసీ పేరు విస్తరించిన ఆర్థిక విధానము, ఎక్స్పాన్షన్ ఫిజికల్ పాలసీ. తక్కువ ఖర్చు చేస్తే దాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే, ఖర్చు తక్కువ చేస్తే కాంట్రాక్షనరీ ఫిజికల్ పాలసీ అంటాం. కాంట్రాక్షనరీ అంటే దగ్గరగా ఉన్న పాలసీ, ఎక్కువ ఖర్చు చేయదు ప్రభుత్వాలు. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఎకనామీ బూమ్, ఇక్కడ ఎకనామీ స్లో డౌన్లో ఉన్నది. సో మనం ఎక్స్పాన్షన్ పాలసీ ఫాలో అవుతాము, అంటే ఎక్కువ ఖర్చు చేస్తాము. అప్పుడేమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ స్లో డౌన్లో ఉన్నది కదా, ప్రభుత్వము డబ్బు తీసుకొచ్చి సో రోడ్డు వేసింది అనుకోండి, రోడ్డు వేస్తే ఖర్చు చేస్తుంది ప్రభుత్వము, విస్తరించింది ఖర్చుని. అప్పుడు అంబానీ వచ్చి పెట్రోల్ బంక్ పెడతాడు, లేదా ఒక హోటల్ పెడతాడు రోడ్ పక్కన పెట్టి, ఒక దాబా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది అంటే ప్రభుత్వం ఖర్చు పెంచడం వల్ల ప్రైవేట్ రంగానికి ఉపాధి వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా. దాన్ని మనం ఏమంటామంటే, ఇంతకుముందు ఇక్కడ ఏమొచ్చింది, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ ఎకనామీ స్లో డౌన్ ఉన్నప్పుడు ప్రభుత్వము ఎక్కువ ఖర్చు చేస్తే ప్రైవేట్ రంగానికి క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఇంతకుముందు యూపీఎస్సీ క్వశ్చన్. ఏమంటున్నా, ఎకనామీ స్లో డౌన్లో ఉన్నది, ప్రభుత్వము అప్పు చేసి మొత్తం మీద ఖర్చు చేస్తుంది, దీనివల్ల ఒక రోడ్డు మార్గాన్ని తయారు చేసింది అనుకోండి. సో హోటల్ వస్తుంది, పెట్రోల్ బంక్ వస్తుంది, దాబా వస్తుంది, ఇంకేమైనా వస్తుంది, మొత్తం మీద ప్రైవేట్ రంగానికి ఉపాధి అనేది వస్తుంది కదా. సో దీన్ని మనము క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాము. ఇంతకుముందు యూపీఎస్ క్వశ్చన్ అండి ఏంటిదంటే, ఇది ఎకనామీ స్లో డౌన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తే సో అది క్రౌడింగ్ ఇన్కి దారి తీస్తుంది. ఇది ఇంతకుముందు యూపీఎస్ క్వశ్చన్. క్రౌడింగ్ ఇన్, క్రౌడింగ్ అవుట్. క్రౌడింగ్ అవుట్ అంటే ప్రభుత్వం మొత్తం రుణం చేసి ప్రైవేట్ రంగం రుణం ఇవ్వకపోవడము క్రౌడింగ్ అవుట్ అయితే. సో ఈ స్లో డౌన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ రంగానికి క్రౌడింగ్ ఇన్గా మారిపోతుంది అంతే అది. సో అది మనకు ఎకనామీ స్లో డౌన్ విషయంలో ఖర్చు చేయడము. ఎకనామీ భూమి విషయంలో ఖర్చు చేయకపోవడమే కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ. ప్రో అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, స్లో డౌన్ ఉన్నప్పుడు ఖర్చు తక్కువ ఉంటుంది, భూమి ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. కౌంటర్లో ఉన్నప్పుడు, స్లో డౌన్లో ఉన్నప్పుడే ఖర్చు ఎక్కువ ఉంటుంది, భూమిలో ఉంటే తక్కువ ఖర్చు ఉంటుంది. ఇదే మనకి ప్రో సైక్లికల్ పాలసీ, ఫిజికల్ పాలసీ అని చెప్పేసి, కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే, మనము ఆ పేపర్లు అక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే చెప్తున్నాం అంతే. మళ్ళీ మన పేపర్ మిస్ అవుతుంది అండి కాబట్టి డిస్కస్ చేసినాం మనము. సో మళ్ళీ ఇక్కడ క్రౌడింగ్ అవుట్ వచ్చింది కాబట్టి క్రౌడింగ్ ఇన్ కోసం అని చెప్పేసి కూడా మనకి డిస్కస్ చేసినాం. మరి ఇప్పుడు ఇన్ని మైనస్లు ఉన్నాయి కదా, ప్రభుత్వం ఏం చేయాలి? సో మనకి హై లెవెల్లో ఫిజికల్ డెఫిసిటీ ఉన్నది. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్పేసి ఉంటుంది. సో వాట్ టు డూ అని చెప్పేసి చూద్దాం. ప్రభుత్వం ఏం చేయాలి అంటే రెండు రకాలు చేయవచ్చు. ఒకటేమో ఆర్థిక క్రమశిక్షణ, దీన్ని ఫిజికల్ కన్సాలిడేషన్ చెప్పేసి పిలుస్తాం, కన్సాలిడేషన్. ఇంకోటేమో ఫిజికల్, ఇదేమో మనము ఏంటిది డిసిప్లిన్ కలిగి ఉండాలి, మన ఈ ఖర్చు తగ్గించుకోవాలి. ఇక్కడనేమో ఫిజికల్ స్టిమ్యులస్ అండి, అంటే ఉద్దీపన కల్పిస్తాం. అంటే సో మీకు కరోనా టైంలో మన వృద్ధి తగ్గిపోయిందిగా, అప్పుడు మనం లోటు అనేది ఎక్కువ ఉన్నది.
ఆ టైంలో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి ఒక ప్యాకేజీని ఈ పెట్టుబడిదారులకు ఇచ్చింది. అదే స్టిమ్యులస్, మనం ఇంజెక్ట్ చేస్తాం కొత్తగా ఆర్థిక వ్యవస్థలోకి. సో ఈ డబ్బుని ఇంజెక్ట్ చేస్తాం, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గ్రోతింగ్ వైపు వస్తారు. అదే స్టిమ్యులస్. ఏం లేదు, ప్రభుత్వం అనేది పుషింగ్ ఇవ్వడం వాళ్ళకి, ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ వాళ్ళకి కావచ్చు, పుషింగ్ ఇస్తుంది స్టిమ్యులస్. ఇది మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలా ఉంటాయి, మన ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు మనకు. ఇది సెక్షన్ 3లో వస్తుంది, మనం అక్కడ డిస్కస్ చేద్దాం ఈ స్టిమ్యులస్ విషయంలో ఏమేమి ఉంటాయని చెప్పేసి. సర్వే పుస్తకంలో మనకి సర్వే కొత్త వచ్చినాక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం లోపల ఇండియా ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి అవన్నీ దీని కిందకి వస్తాయి. రోడ్డు మార్గాల కోసం ఏం పని చేస్తుంది, ఓటర్ల కోసం అని చెప్పేసి అన్ని స్టిమ్యులస్ కిందకే వస్తాయి. మన సర్వే వచ్చినాకనే డిస్కస్ చేద్దాం దీన్ని. ఇది చూద్దాం ఒకసారి. సో ఇదేంటిది, డిసిప్లిన్ వహిస్తుంది అంటే ఏంటిది, విచ్చలవిడే ఖర్చు చేసింది ఇప్పుడు తగ్గించుకోవాలి. సింపుల్, ఏం లేదు. ఇది ఉద్దీపన అంటే మనం ఇంజెక్ట్ చేస్తాం, వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తాం. డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి, సెక్షన్ 3లో వస్తాయి. సర్వే వచ్చినాక డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది చూస్తే ఫిజికల్ కన్సల్టేషన్ అంటే డిసిప్లిన్ వహిస్తుంది. ఏం వహిస్తుంది అంటే ఫస్ట్ సబ్సిడీ తగ్గించుకుంటుంది. సబ్సిడీ మొత్తం బాగిస్తుంది, అందుకే మనం లోట్లో ఉండిపోయినాము కాబట్టి తగ్గించుకుంటుంది. ఇది యూపీఎస్ క్వశ్చన్ అండ్ సెకండ్ది మనకి. సో డీరెగ్యులేటివ్ పెట్రోల్ ప్రైజెస్. సో ఇది మీకు ప్రశ్న వచ్చిందండి. ప్రభుత్వము 2010లో పెట్రోల్ విషయంలో వేసింది, 2013లో డీజిల్ విషయం లోపల ఈ డీరెగ్యులేట్ అని చెప్పేసి ఒక విధానాన్ని ఫాలో అయింది. వాట్ ఈస్ ద డీరెగ్యులేట్? ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వము ఈ చమురు విషయంలో సబ్సిడీ అందిస్తుంది. ఏది ఆయిల్ ఇండియా కార్పొరేషన్ కంపెనీ కావచ్చు, లేదా హెచ్పిఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ కావచ్చు. ఎప్పుడు రెగ్యులేట్ చేసినప్పుడు ఇప్పుడేం చేస్తుందంటే ఆ చమురు ధరలు వాళ్ళే నిర్ణయించుకునేలా సో నియంత్రణ విధానాన్ని ఎత్తిపడేస్తుంది. సో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, అప్పుడు రేటు పెరిగిపోతుంది మనకు. ఉద్దేశం ఏంటి అంటే యూపీఎస్ క్వశ్చన్ మనకి, ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల మీద నియంత్రణ ఎత్తివేయడం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఇది 2010లో పెట్రోల్లో జరిగింది, 13లో జరిగింది డీజిల్ విషయంలో. లక్ష్యం ఏంటి అంటే సబ్సిడీ తగ్గించుకోవడమే, ఆయిల్ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ తగ్గించుకోవడమే ముఖ్యమైన లక్షణము. జనరల్గా పెట్రోల్ ధరలు గవర్నమెంట్ నియంత్రణ చేస్తుంది. సబ్సిడీ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఈ డెఫిసిట్ పెరిగిపోతుంది కాబట్టి సో నియంత్రణ చేయకుండా నియంత్రణ విధానాన్ని ఎత్తిపడేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డీరెగ్యులేటివ్. సో లక్ష్యం ఏంటి మనకు అంటే సబ్సిడీ తగ్గించుకోవడమే. ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి చూస్తే మన కోర్సు లోపల యూపీఎస్సీలో ఉన్న ప్రతి పాఠంలో ఉన్న ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేస్తామండి. ఉపయోగం ఏంటి, మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరిగిపోతుంది. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ప్రైవేటు వాహనాల డిమాండ్ తగ్గించడము, ఇది లక్ష్యమా అండి? కాదు. సెకండ్ది దేశంలో చమురు నిల్వల అన్వేషణను నిరుత్సాహపరచడము, లక్ష్యమా? కాదు. థర్డ్ది బ్లాక్ మనీ అరికట్టడము, లక్ష్యమా? కాదు. ఫోర్త్ది చమురు కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ ద్వారము తగ్గించుకోవడము, ఎస్ కరెక్టు. ఇంతకుముందు రెగ్యులేట్ చేసినప్పుడు ప్రభుత్వమే సో ధర అనేది నిర్ణయించేది, ఇప్పుడు వాటికే వదిలేసింది కాబట్టి సో కంప్లీట్గా సబ్సిడీ ఇస్తుందా ఇయ్యదు, ఇంకా మీరే తేల్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి వదిలేస్తుంది. అప్పుడు ధర అనేది కంపెనీ నిర్ణయిస్తుంది, సబ్సిడీ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి సబ్సిడీ తగ్గిపోతుంది. ఇది సెకండ్ చేయవచ్చు, చేసింది కూడా 2010లో పెట్రోల్కి, 13లో డీజిల్కి. మూడవది మరి ఇంకేం చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ పెట్టుబడి ఇంకొక డబ్బుల్ని సృష్టిస్తుంది. నువ్వు ఇరిగేషన్కి పెడితే వరి పండుతుంది, డబ్బులు వస్తాయి. రహదార మార్గాలు విస్తరిస్తే సో మనకి ఇన్ఫ్యాక్ట్ కూరగాయలు అవన్నీ ఈజీగా అవి చౌకగా వెళ్ళిపోయి మనకు డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో అటువంటి మనం సౌకర్యాలు కల్పిస్తే ఇట్ట ఎక్కువ చేస్తాం. అయితే మరి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎప్పుడు బ్యాడా అంటే బ్యాడ్ కాదండి, ఎప్పుడు బ్యాడ్ కాదు, కొద్ది వరకు పాజిటివే ఉంటుంది. ఎందుకోసం మనకు అంటే మన డెఫిసిట్ ఉన్నప్పుడు ఈ డిసిప్లిన్ వహిస్తాం మనం. నువ్వు తెచ్చిన అప్పు అనేది డెఫిసిట్ కారణంగా ఈ అప్పు నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనే దాన్ని బట్టి గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు అప్పు తెచ్చినావు, సో ఉచితంగా రుణమాఫీ ఇచ్చినావు, బస్సు ఫ్రీ ఇచ్చినావు, ఇంకేమన్నా ఇచ్చినావు, ఏమన్నా ఫాయిదా ఉందా, ఏమన్నా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. నువ్వు అప్పు తెచ్చినావు, ఒక ప్రాజెక్ట్ కట్టినావు, రైతుకు పంటలు పండుతాయి,
నీళ్లు టైంకి వస్తే రైతుకి టైం కూడా సేవ్ అవుతుంది, పంట మంచిగా పండుతుంది. రహదారి మార్గాలు విస్తరించినవు. సో ఆ గ్రామం నుంచి పట్టణానికి ఒక పిల్లవాడు చదువుకుని పోతాడు, తక్కువ డీజిల్ ఖర్చు అయిపోయి అటువంటి ₹1 మిగులుతుంది. అటువంటివి జరుగుతాయి. స్కూల్ కట్టిన నువ్వు, సో చదువు లభించి వాళ్ళు కొద్దిగా జ్ఞానం పెరిగిపోతుంది. సో అది మనకు అంటే ఎఫ్డి అనేది ఎప్పుడు బ్యాడ్ కాదు, బట్ ఎఫ్డి ద్వారా వచ్చిన అప్పు ఏదైతే ఉందో దేనికి ఉపయోగిస్తున్నాం అని చెప్పేసి మనం నిర్ణయించుకోవాలని చెప్పేసి చెప్పొచ్చు. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది ఎఫ్డి వల్ల, ఎఫ్డి అనేది వెరీ కామన్ మనకి, బట్ ఈ లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నష్టాలు రావద్దు అంటే మనం ఏం చేయాలి? సో ఇట్లా చేసుకోవాలి. ఇది ఇంకా రాలేదు మనకు, ఇది వస్తుంది, అట్లా చేసుకోవాలి. తప్పితే ఈ బస్సు ప్రయాణాలు అటువంటి ఇంకా మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఆర్థిక వ్యవస్థకి. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేసి ఉండవచ్చు వేరే వేరే రాష్ట్రాల లోపల. ఇదే అండి, ఇది మనకు కంప్లీట్గా ఏ పాఠం అంటే ఫైనాన్సింగ్ డెఫిసిటీ అండి. సో నష్టాలు ఏంటి మనం డిస్కస్ చేసినామండి. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. బారింగ్ విషయంలో ఫస్ట్ ఏం వచ్చింది? రికార్డియన్ ఈక్వలెన్స్. ఇండియాలో పనిచేస్తుందా? పనిచేయదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సెకండ్, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్, అంటే ప్రభుత్వం రుణం ఎక్కువ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి రుణం దక్కదు. థర్డ్ది, సావర్నిటీ రేటింగ్ పడిపోతుంది, దీని కారణంగా ట్విన్ డెఫిసిటీ వస్తుంది. నెక్స్ట్ అండి, మోర్ ట్యాక్స్ విధిస్తే ఏమవుతుందంటే లాఫర్ కర్వ్ ఉంది. ట్యాక్స్ రేట్ ఎక్కువ పెంచితే ఒకానొక స్థానం వద్ద రెవెన్యూ పడిపోతుంది. ఇంకోటి ఇంటర్ జనరేషన్ ఈక్విటీ, అంటే సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ట్యాక్స్ రేట్ ఎక్కువ పడిపోతుంది ఈ రుణ భారం వల్ల. కరెన్సీ ఎక్కువ ముద్రిస్తే ఏమవుతుంది? హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, ధరలు ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకోసం అంటే నీకు మనీ పెరిగింది కానీ వస్తువు సప్లై పెరగలేదు కాబట్టి హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇంకోటి మనకు దీంతోపాటు ఏది ఈ ప్రో సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి స్లో డౌన్ టైంలో తక్కువ ఖర్చు, బూమ్ సమయంలో ఎక్కువ ఖర్చు. ఇంకోటి ఏముంది? కౌంటర్ సైక్లికల్ ఫిజికల్ పాలసీ అని చెప్పిస్తున్నది. ఇక్కడ స్లో డౌన్ ఉన్న టైంలో ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తే ప్రైవేట్ రంగానికి క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఇవి మనం డిస్కస్ చేసినామండి. ఇంకా చిన్న టాపిక్ ఉన్నది, ఇది అయిపోతుంది లాస్ట్ది. మనకు ఆఫ్ బడ్జెట్, ఇవన్నీ డెఫిసిట్తో ముడిపడి ఉన్న అంశాలు. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అండి, అంటే బడ్జెట్లో చూపెట్టని అప్పులు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా చేస్తుంది అంటే జనరల్గా మనము సో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పులు చూపిస్తుంది, ప్రభుత్వం అప్పులు చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఏమంటారంటే మేము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 100 కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి చెప్తుంది, బట్ ఇయ్యదు. ఈ 100 కోట్ల సబ్సిడీ ఏదైతే ఉందో అప్పుగా చూపెట్టది. ఎఫ్సిఐకి ఇయ్యది. ఎఫ్సిఐ ఏం చేయాలి? మళ్ళీ కట్టాలి, డబ్బులు కట్టాలి కదా. సో ఎఫ్సిఐ అప్పుడు ఎఫ్సిఐ ద్వారా అప్పు చేస్తుంది. అంటే ప్రభుత్వం నేరుగా చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పు చేయించడమే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. అంటే బడ్జెట్లో చూపెట్టిన రుణం అని చెప్పేసి పిలుస్తాం. తెలివిగా వీళ్ళు వ్యవహారం చేస్తారు. బడ్జెట్లో అప్పులు చూపిస్తే మనకి ఫిజికల్ డెఫిసిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. వై? బికాస్ బడ్జెట్ డెఫిసిటీ ప్లస్ బారోయింగ్ కలిస్తేనే ఎఫ్డి ఏర్పడుతుంది. మీరు బడ్జెట్ లోపల అన్ని అప్పులు చూపిస్తే ఏమవుతుంది? ఎఫ్డి పెరిగిపోతుంది, గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మనం ఫాలో కాలేం కాబట్టి అప్పుడు తెలివిగా ఏం చేస్తారంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పులు సేకరణ చేస్తారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? ప్రభుత్వ రంగ సంస్థని కట్టాలి. వీళ్ళకి ఎవరు హామీ ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే హామీ ఇస్తుంది. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు అదే పని చేసింది. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేసింది, దాని ద్వారా రుణ సేకరణ చేసింది. ఆ రుణాలని బడ్జెట్లో చూపెట్టలేదు, అన్నీ అదే చూపెట్టుకున్నది. ఆ సంస్థ ఎవరిది? గవర్నమెంట్ సంస్థనే. ఆ చెల్లించుకుంటే ఎవరు చెల్లించాలి? మనమే చెల్లించాలి. సో అట్లా అంటే బడ్జెట్లో పేర్కొన్న రుణాల పేర్లే మనకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి మరొక పేరు మనకి ఎక్స్ట్రా బడ్జెటరీ రీసోర్స్. ఎక్స్ట్రా బడ్జెటరీ రీసోర్స్ ఈబీఆర్ అన్న ఒకటే, ఓబీఆర్ అన్న ఒకటే, ఆఫ్ బడ్జెట్ అన్న ఒకటే. దీన్ని 15వ ఆర్థిక సంఘము తీవ్రంగా తప్పుపట్టింది. ఇక అప్పటి నుంచి 2022-23 నుంచి గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్ బడ్జెట్ రుణాలని కూడా అప్పుల్లోనే చూపిస్తున్నారు. ఎప్పటి నుంచి అండి? 22-23 నుంచి. సో 15వ ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి 22-23 నుంచి ఆఫ్ బడ్జెట్ రీసోర్స్ లేవు, ఎక్స్ట్రా రీసోర్స్ లేవు. ప్రతి అప్పుని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఒక ఫార్ములా చెప్పింది మనకి ఫైనాన్స్ కమిషన్. ఏమన్నదంటే అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా మొత్తం మీద ఎన్ని ఉన్నాయి,
సో అవుట్ స్టాండింగ్ బారోయింగ్ అంటే ఏంటి అంటే ఒకటి పబ్లిక్ డెప్ట్ అండి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. తెలుగు అకాడమీ లోపల 328 333 పేజీలు ఉన్నాయి ఏపీ వాళ్ళకి, మనకు కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటి అవుట్ స్టాండింగ్ బారోయింగ్ అంటే మొత్తం మీద ఎంత అప్పు ఉంది ఎట్లా చెప్తాం మనం అంటే ఒకటి పబ్లిక్ డెప్ట్ అండి. ఈ పబ్లిక్ డెప్ట్ లోపల మనకి ఇంటర్నల్ ఉంటుంది ప్లస్ ఎక్స్టర్నల్ కూడా ఉంటుంది. అంటే అంతర్గత రుణం ఉంటుంది, బహిర్గత రుణం అని చెప్పేసి ఉంటుంది. మనం ఇక్కడ ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో మార్కెటబుల్ డెప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో G6ని మనము వేలం పాట వేసినప్పుడు ఎవరైనా కొనుగోలు అమ్మడం చేయవచ్చు. ఇంకోటి నాన్ మార్కెటబుల్ అని చెప్పేసి ఉంటుంది. గవర్నమెంటు ఈ ఎగ్జిమ్ బ్యాంక్ కావచ్చు లేదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ సంస్థ కావచ్చు, సిడ్బీ కావచ్చు, నేషనల్ హౌస్ బ్యాంకింగ్ కావచ్చు. ఇవన్నీ ఏంటి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వాటికి మాత్రమే ఆ బాండ్ జారీ చేస్తుంది. అది అందరూ కొనుగోలు చేయలేరు మనము. సో ఇవి రెండు రకాలు ఉంటాయి మనకి. ఏది ఒకటేమో అంతర్గతంగా, సెకండ్ ఏమో బహిర్గతంగా ఉంటుంది. దీంతోపాటు సో లయబిలిటీస్ అంటే ఏంటి అంటే ఇవి లయబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కదా, సో ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి కొద్దిగా డబ్బు గవర్నమెంట్ ఎంప్లాయీ దాచుకుంటాడు, లేదా పోస్టల్ లోపల సేవింగ్ ఖాతా అని చెప్పేసి ఓపెన్ చేస్తాడు. అవి గవర్నమెంట్ డబ్బులు కాదు, ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళకి చెల్లించాలి కాబట్టి అది కూడా అప్పు కింద మనం ట్రీట్ చేస్తాం. దాంతోపాటు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటే బడ్జెట్లో చూపెట్టని ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కూడా ప్రభుత్వం యొక్క అప్పే. ఈ మూడు కలిస్తే మనకి సో వచ్చిందే అవుట్ స్టాండింగ్ బారోయింగ్ అండి. ఒకటి పబ్లిక్ డెప్ట్ అంటే బడ్జెట్లో చూపెట్టిన అప్పు ఏదైతే ఉందో అది మెయిన్గా అది అంతర్గతంగా అంటే మనకి ఆదాని ఇస్తాడు, ఆర్బీఐ ఇస్తుంది, బ్యాంకులు ఇస్తాయి, వ్యక్తులు ఇస్తారు ప్రభుత్వాలకి. ఇంకోటి విదేశీ అప్పు అని చెప్పేసి ఇవి రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ బైలాటరల్ అంటే ఒక కంట్రీ అప్పు ఇస్తాయి, మల్టీలాటరల్ IMF వరల్డ్ బ్యాంకు లాంటి అప్పు ఇస్తాయి. లయబిలిటీస్ అంటే మనం చెప్పినాయి కదా కొన్ని రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటుంది ప్రభుత్వము, అంటే సేవింగ్ అకౌంట్ కూడా మనకి అప్పు కింద ట్రీట్ చేస్తుంది. థర్డ్ది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ బడ్జెట్లో చూపెట్టిన అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు. మూడు కలిస్తే ఒక ప్రభుత్వం యొక్క అప్పు అని చెప్పేసి ఇది చెప్పడంతో మనకి 22-23 నుంచి దీన్నే ఫాలో అవుతున్నాము. సో ఇది మనకి FRBM యాక్ట్ కంటే ముందు కొద్దిగా అవసరమైన సిద్ధాంతాలండి. ఇవన్నీ థియరీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఇవి మీకు వచ్చేంత వరకు కూడా తెలియదు. సో వస్తాయి కంపల్సరీ. మనకు ఒకటే అండి, సిలబస్లో ఉన్న పదం మీద చుట్టుపక్కల కొన్ని అంశాలు మిళితమే ఉంటాయి, వాటిని బయటకు లాగి మనం అధ్యయనం చేయాలి. సో ఇది కొంచెము డెప్త్గా ఉన్నప్పటికీ జనరల్ టాపిక్ అండి, ఎక్కడ గణాంకాల గోల లేదు మనకు, జనరల్ టాపిక్ అంతే. అప్పు వేసింది, అప్పు భర్తీ చేసుకోవాలి, ఆ భర్తీ చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి 2000 ప్రాంతం లోపల యశ్వంత్ సిన్హా FRBM బిల్లు ప్రవేశపెడతాడు. 2003లో ఆమోదించబడుతుంది. 2004 జూలైలో అమల్లోకి వస్తుంది FRBM యాక్ట్ అని చెప్పేసి మన రేపటి క్లాస్ లోపల FRBM యాక్ట్ డిస్కస్ చేద్దాం చాలా డీటెయిల్డ్గా. ఒక ప్రశ్న వస్తుంది, 2003లో దాన్ని స్టార్ట్ చేస్తే 3, 8, 12, 18 సవరణ చేసినప్పుడు లక్ష్యాల సవరణ జరిగింది. ప్రారంభించే ఇయర్ ఎప్పుడు, ఆ లక్ష్యాన్ని ఎంత లక్ష్యము పెట్టుకుంది, 1 ఇయర్లో ఎంత తగ్గించాలి, అది మనం డిస్కస్ చేద్దాం. FRBM సమీక్ష అని చెప్పేసి NK సింగ్ కమిటీ ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. దాంతో మన పాఠం పబ్లిక్ ఫైనాన్స్ సంపూర్ణంగా అయిపోతుంది. బడ్జెట్ పాఠం బాకీ ఉన్నది, అది మనం ఇప్పుడు డిస్కస్ చేయము. ఫిబ్రవరి 5 నుంచి 8, సో మనకి 9 తారీఖు మళ్ళీ రివిజన్ ఉంటుంది. దీని మీదనే 10th నాడు మనం ఎగ్జామ్ రాస్తాము బడ్జెట్ 25-26 మీద. సో ఇది అంటే మన ఎకనామిక్ కోర్సు. మీకు ప్రతి సిలబస్లో ఉన్న అంశాన్ని మన మార్కెట్లో ఉండే పుస్తకాల కంటే ఎక్కువ సమాచారంతో, అంటే మొత్తం డంపింగ్ చేయట్లేదు నేను, ఎక్కడ అవసరమో అక్కడే మనం తీసుకుంటున్నాము. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంప్లీట్గా మీరు నిన్న ఎగ్జామ్ పేపర్ చూస్తే అర్థమవుతుంది క్వశ్చన్ డెప్త్ ఎలా ఉంటుందని చెప్పేసి. మన కోర్సు వాల్యూ వాస్తవంగా 999 అండి. బట్ ఈరోజు సాయంత్రం నుంచి రేపు నైట్ 10 వరకు 699కి ఇస్తున్నాము అభ్యర్థుల యొక్క విన్నపం మేరకి. వాస్తవంగా ఇది చాలా తక్కువ అండి. నేను కంప్లీట్గా ఈ ఫిబ్రవరి మాసం మొత్తం లీవ్ పెట్టేసి సో ఈ ఎకనామీ పాలిటీ కోర్సుల మీదే ఉంటా.
ఇంకా వేరే పని మనం ఏం పెట్టుకోము, కరెంట్ అఫైర్స్ ఉంటుంది డైలీ, దాంతోపాటు ఎకనామీ పాలిటీ మాత్రమే ఉంటుంది కాబట్టి సో మనం కొంచెము ఎంతో కొద్దిగా ఇన్కమ్ అయితే రావాలి బతకాలంటే. నాకు 1+3 ఒక భార్య 3 పిల్లలు కాబట్టి సో నమ్మకం ఉన్నప్పుడు మనము లీవ్ పెట్టేసి సో మంచి పేరు కోసం అని చెప్పేసి ఏదో చేస్తే ఇబ్బంది అవుద్ది ఫ్యామిలీకి. కాబట్టి తక్కువ డబ్బులతోని 699 ఇందులో మీకు ఎంత వస్తుందండి? 3 monthsలో మన కోర్స్ మొత్తం అయిపోతుంది. మీరు అడగొచ్చు, సో ఇది మీరు చెప్పలేదని చెప్పేసి అడగొచ్చు. ఆ అవకాశం మీరు వేరే వాళ్ళు ఎవరు కల్పించరు, నేను కల్పిస్తున్నా. ఈ సిలబస్లో ఉంది, మీరు స్కిప్ చేశారు, ఈ గణాంకాలు స్కిప్ చేశారని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు నేను ఈ ఫుల్ డబ్బులు రిఫండ్ ఇచ్చేసి పడిస్తాను. దీంతోపాటు ప్రతి సండే, ఎవ్రీ సండే అండి కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది. సండే అయినాక ఒకవేళ నెక్స్ట్ మండే రోజు మీకు ఇంకో యూనిట్ గిట్ట అయిపోతాయి గిట్ట, అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఇదేమో యూనిట్ టెస్ట్ అండి. ఎగ్జాంపుల్ నిన్న 19 తారీఖు కదా, మేము 2 పాఠాలు రాసుకున్నాం ఎగ్జామ్. నెక్స్ట్ సోమవారం ఇవాళ, మంగళవారము పబ్లిక్ ఫైనాన్స్ పాఠం అయిపోతుంది. బుధవారం మళ్ళీ ఎగ్జామ్. సండే ఎగ్జామ్ పెట్టినా కదా అని చెప్పి నేను స్కిప్ చేయట్లేదు, మళ్ళీ ఎగ్జామ్ మనకి బుధవారం రోజు. అట్లా ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ అయిపోయిన ఎగ్జామ్ ఉంటుంది. ఇట్లా మనం ఏప్రిల్ 15కి కోర్సుని విజయవంతంగా పూర్తి చేస్తాం. నెక్స్ట్ మే 1 నుంచి ఈ 15 రోజులు ఎందుకు గ్యాప్ అంటే, ఈ కోర్సులో సిలబస్ మనం డిస్కస్ చేసిన తర్వాత కొన్ని అంశాలు సిలబస్లో లేని కూడా డిస్కస్ చేస్తాం. మనీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ మార్కెట్, సెబీ కావచ్చు, సిలబస్లో లేదు టీజీపీఎస్సీ వాళ్ళకి, మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ. సో అటువంటి మొత్తం ఒక 15 రోజులు టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మే 1 నుంచి సిలబస్ మొత్తాన్ని మనము ఒక 45 డేస్కి గాను 3 పార్ట్స్ చేస్తాము. 15 రోజులకు ఒకటి, 15 ఇది ఖచ్చితంగా చేస్తామండి. దెర్ ఇస్ నో డౌట్. మీరు అడగొచ్చు చేయకుంటే గిట్ట. కోర్స్ అయిపోయిన తర్వాత వదిలేయకుండా మా నాన్న మిమ్మల్ని సో సిలబస్ మొత్తాన్ని 3 భాగాలుగా చేసి సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఇది 15 రోజుల తర్వాత మన ఎగ్జామ్ ఉంటుంది, ఇది మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఇది ఎగ్జామ్ ఉంటుంది. సో మొత్తం 45 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఏంది, మళ్ళీ ఒక 5 డేస్ గ్యాప్ ఇస్తాను. నేను ముందే ఆల్రెడీ 50 రోజులు షెడ్యూల్ ఇచ్చి పడేస్తాను ముందే, ఏ రోజున ఏం చదవాలని చెప్పేసి. మళ్ళీ 50th డే నాడు గ్రాండ్ టెస్ట్, 3 మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో అయిపోయింది, 50 రోజులు అయిపోయిందిగా. ప్రతి సైకిల్లో అంటే ఈ 15 రోజుల్లోగా ఈ ఫస్ట్ ఉన్నదిగా మనకు మొత్తం 2 భాగాలు వేసి, ఒకటేమో హార్డ్, ఒకటేమో ఈజీ. హార్డ్ది ఈజీది, హార్డ్ది ఈజీ. నెక్స్ట్ మళ్ళీ 50 రోజులకి సేమ్ సైకిల్, మళ్ళీ 50కి సేమ్ సైకిల్. డిసెంబర్ 31 నాటికి మీ కోర్స్ మనకి వ్యాలిడ్ అయిపోతుంది. సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంకో మంత్ ఎక్కువ ఉంటుంది, బట్ మన కోర్స్ అయితే డిసెంబర్ 31 వరకు అయితే కంప్లీట్గా ఇదే సైకిల్ మనం ఫాలో అవుతూనే ఉంటాం. సో అలా మీ గ్రూప్ 2 ఎగ్జామ్ 100% అయిపోతుంది ఈ ఇయర్లో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సిలబస్ మారితే ఎట్లా అని చెప్పేసి అనిపిస్తే సిలబస్ మారితే మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు తీసుకోను, ఆ మారిన సిలబస్ను ఇదే ఫీజు చెప్తాను. ఇప్పుడు 699 ఉన్నదండి ఇవాళ రేపు. సో మళ్ళీ తర్వాత 999 ఉంటుంది. తర్వాత ఇది పెరగొచ్చు, మన కష్టం పెరిగే కొద్దీ కొంచెం అమౌంట్ పెరగవచ్చు. రైట్, మీకు అందరూ చాలామంది తెలుసు ఐఎమ్ నాట్ మనీ మైండెడ్. ఇక్కడ మన కష్టం ఎంత ఉందో అంతకంటే తక్కువ, చాలా తక్కువ తీసుకుంటున్నాము. ఎందుకోసం అంటే నేను మరింతగా ఎక్కువ మందికి న్యాయం చేయాలి, ఎక్కువ క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏదో కరెంట్ అఫైర్స్ చెప్పకుండా ఫుల్ కోర్స్ మనం అందిద్దామని చెప్పేసి మంచి ఉద్దేశం తప్పితే ఏదో గుంజుకోవాలని చెప్పేసి కాన్సెప్ట్ లేదు. అదే కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఏపీపీఎస్సీ వాళ్ళని అడగండి ఒకసారి. వీళ్ళు ఎస్ఎన్టీ నేను కోర్స్ స్టార్ట్ చేస్తే ఎస్ఎన్టీ మన క్లాసెస్ వీళ్ళు విని ఉన్నారు. ఎస్ఎన్టీ స్పేస్ డిఫెన్స్ అని చెప్పేసి పర్యావరణం ఉన్నారు, క్వాలిటీ వాళ్ళకి ఐడియా ఉన్నది, మీకు ఐడియా ఉన్నది. ఎస్ఎన్టీ 1000 రూపాయలు పెడితే 1000 మంది తీసుకుంటారు. ఎగ్జామ్ 1 monthలో ఉన్నది నేను దులిపేసుకోవచ్చు, ఇంకా కోర్స్ పెట్టేసి కళ్ళు మూసుకుంటే అయిపోద్ది ఒకసారి. బట్ ఆ మెంటాలిటీ నాది కాదు. మనము ఏదైతే లాంగ్ టర్మ్ పెట్టి న్యాయం చేద్దామని ప్లాన్ చేసుకున్నామో సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తక్కువ డబ్బులతోనే యాస్పిరెంట్ యొక్క జియో బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉన్నదో ఈ కోర్స్ అంతే ఉందండి. దీన్ని మళ్ళీ మీరు చాలాసార్లు తగ్గించండి అని చెప్పేసి నేను ఇప్పటికే 1 week ఆఫర్ ఇచ్చిన 499కే. మరి 499 ఒక్క షర్ట్ అండి, ఒక షర్ట్ వాల్యూ మీ లైఫ్ కోర్స్ అండి. ఎకనామీ మీకు కంపల్సరీ ఎటువంటి డౌట్స్ ఉన్నా రివిజన్ క్లాసులు కూడా ఉంటాయి. మర్చిపోయినా ఇంకా ఈ ఎగ్జామ్ కంటే ముందు మనం ఈ సిలబస్ మొత్తాన్ని రివ్యూ కూడా చేస్తాం చాలాసార్లు. యాక్టివ్ రీకాల్ అని చెప్పేసి కొన్ని షీట్స్ ఇస్తాను నేను, అంటే ఒక సమాచారం మొత్తాన్ని ఒక పేజీలో వచ్చేలా. ఒక షర్ట్ వాల్యూ కాదండి. ఎస్, చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఐ నో వెరీ వెల్, మనం వచ్చింది అక్కడి నుంచే, మర్చిపోము. బట్ ఇది లీస్ట్ ఫీజు.
మనం ఇంకా తగ్గిస్తే మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ వైపే వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ ఫుల్ కోర్స్ లాంటి ఫుల్ ప్లానింగ్ లాంటి చేయకుండా అదే మన జాబ్కి వెళ్ళుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా. బట్ అట్లా కాకుండా ఫుల్ కోర్స్ పెట్టి పేదవాళ్ళకు న్యాయం చేద్దామని చెప్పేసి మెయిన్ థీమ్ అండి. అంతకంటే ఎక్కువ ఇక్కడ ఏది లేదు. మనం ఇట్లా ఎప్పుడు చెప్పుకోలే ఇది థీము అది థీము తొక్క అని చెప్పేసి. మన వర్క్ మనం చేసేది, బట్ చెప్తే కానీ అర్థం చేసుకునే స్థితిలో ఆస్పిరెంట్స్ లేరని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఒకసారి చూడండి, క్వాలిటీ అనిపిస్తే తీసుకోండి, లేకుంటే వదిలేయండి, స్కిప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.